నా మీద ఏమాత్రం గౌరవం, ప్రేమ, కొంత ఇష్టమున్నా ఈ వీడియో పూర్తిగా చూడండి మిత్రులారా. నా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. దయచేసి నాకు అమౌంట్ ఇప్పించగలరని. ఇది ఏదో యూట్యూబ్ లో 4 వీడియోలు పెట్టుకొని పోయే బ్యాచ్ కాదు. వాట్సాప్ గ్రూపుల్లోనే దాదాపు 30,000 మంది సైన్యం ఉంది అంటున్నారా? ఎలా నమ్మాలి? మీకు ఇలాగే చెప్పుకుంటూ వస్తున్నారు కొద్ది రోజుల నుండి. నీకు ఇప్పుడు ఎన్ని కాల్స్ వచ్చినాయి? సుమారుగా ఒక 100 కాల్స్ వచ్చినాయా? వచ్చినాయి, మొత్తం ఇవ్వలేదు సార్. వచ్చినాయి కదా. అంటే మాత్రం రావాల్సి వస్తుంది తమ్ముడు, చెప్తున్నాను. నేనైతే పక్కా వస్తాను, నాతో పాటు ఒక 500 మంది తీసుకొని వస్తాను. నేను ఓకే సార్ చెప్తున్నా, మీ ఆఫీస్ దగ్గర మాత్రం మరి అది ఏంటైతే నాకు తగలబడితే ఏం చేయాలి? కుటుంబాన్ని మనం కాపాడగలిగాం ఒక రకంగా చెప్పాలంటే, మనందరం కలిసి. ధైర్యం కోల్పోయి బాధతోనే ఉన్నాను. ఇంకా దీని గురించి వివరంగా చెప్పేంత ఒక యథార్థ సంఘటన మీకు యూట్యూబ్ లో కూడా పోస్ట్ పెట్టాను, మీరు చూసారు లేదు. యథార్థ చిన్న సంఘటన చెప్తాను. మొన్నే చీరాలలో ఒక చిన్న చర్చి విషయం అందరికీ చేసిన మిత్రులారా, నేను మీకు ఏడియర్. జై కృష్ణ ధర్మరక్షణ. నా మీద ఏమాత్రం గౌరవం, ప్రేమ, కొంత ఇష్టమున్నా ఈ వీడియో పూర్తిగా చూడండి మిత్రులారా. ఎందుకంటే మేమేం చేస్తున్నామో మీకు తెలియాలి. మన సమాజం కోసం ఎలా ఐకమత్యంగా పోరాడుతున్నామో మీరు చూడాలి. ఇలాంటి విషయాలు మీకు తెలిస్తేనే మేము చేసేదానికి ప్రతిఫలం లభిస్తుంది. లేకుంటే మేము ఎంత కష్టపడినా కూడా కనీసం 10 మందికి ఉపయోగపడేటువంటి ఇన్స్పిరేషన్గా కూడా మేము మాట్లాడలేకపోవచ్చు, 10 మంది తయారు కాలేకపోవచ్చు. అందుకని దయచేసి పూర్తిగా చూడండి మిత్రులారా. మొదటిగా మీకు కృష్ణ ధర్మరక్షణ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ గాను, ఏదో సమాచారాన్ని మీకు అందించేటువంటి ఒక న్యూస్ ఛానల్ గానో మీరు భావించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోధించే స్థాయి నుంచి, యూట్యూబ్లో వీడియోలు తీసే స్థాయి నుంచి పోరాటాలకి దిగే స్థాయికి మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం వీడియోలు చేయడం ద్వారా వచ్చే లాభం అంతో కొంత ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఆ వీడియోలు చేయడంతోనే ఆగిపోకుండా వీడియోల ద్వారా మనం అందించినటువంటి సమాచారాన్ని గుర్తించి కొంతమంది మాకు ఆపదొచ్చింది అని ఎవరైతే మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని ఆదుకోవలసినటువంటి అవసరం కూడా మన మీద ఉంది. దానికోసమే మన కృష్ణ ధర్మరక్షణ సుమారు 6 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉంది. అందులో మనం ఎంచుకున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే బోధించు, సమీకరించు, పోరాడు. బోధించు, సమీకరించు, పోరాడు. మనం బోధిస్తున్నాం, జనాల్ని సమీకరిస్తున్నాం, అలాగే పోరాటాలు కూడా చేస్తున్నాం. చాలా వాటిలో విజయం కూడా సాధిస్తున్నాం. వాటిల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ నెలలోనే చేసినటువంటి 3 సంఘటనలు యథార్థంగా మీ కళ్ళ ముందు పెట్టబోతున్నా. దయచేసి మీరు ఇది చూడండి. జై శ్రీరామ్. నా పేరు లోగా నాగేశ్వరరావు, సత్తుపల్లి, ఖమ్మం డిస్టిక్. బాధితుడను నేను. నా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. దయచేసి నాకు అమౌంట్ ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా సరే ఫోన్ చేసి ఏమండి డబ్బులు ఇవ్వాలంట కదా అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ పడి ఉన్నాను కాబట్టి కొంచెం ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతున్నాను. నేను ఒక రోజు డబ్బులు లేకపోతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఆడకు వచ్చి ఆ ఎమ్మట తిరిగి ఆటోల్లో ఆఫీసుల చుట్టూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కూడా పోయాం. కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఫోన్లు స్విచ్ ఆఫ్. మీ ఎండీకి మరి అంత బలుపు ఎందుకో మొత్తం వదిలిస్తాం. అదేం లేదు సార్, అదేం లేదు. కానీ ఇతను తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఒక సామాన్య కూరగాయల వ్యాపారం చేసుకునేటువంటి రైతు. తన పిల్లల భవిష్యత్తు కోసం రూపాయి వెనక వేసి దాని ద్వారా ఒక చిట్ ఫండ్స్ కట్టడం జరిగింది. అయితే ఆ చిట్ ఫండ్స్ వాళ్ళు ఇతన్ని మోసం చేసి అతనున్నటువంటి సత్తుపల్లిలో ఆ ఆఫీసు ఎత్తేసి మన వరంగల్ హనుమకొండ దగ్గర వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అతనికి ₹1 కూడా ఇవ్వలేదు. నెలల తరబడి ప్రయత్నించి అలిసిపోయి ఇంకా నాకు ఆత్మహత్య సైన్యం అనే స్థాయికి ఆ రైతు కుటుంబం దిగజారిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ లో 5,000 చాలా ఎక్కువ. అలాంటిది 1,40,000కు పైగా ఒకరి దగ్గర మోసపోయాను అంటే ఆ కుటుంబం తట్టుకోగలదా చెప్పండి. అలాంటి ఒక సమస్య మన కృష్ణ ధర్మరక్షణ సభ్యుడైనటువంటి చెన్నకేశవుల దగ్గరికి వచ్చింది. ఆ చెన్నకేశవులు దాన్ని టేకప్ చేసి మన గ్రూప్ సభ్యులకి ఆ సమాచారాన్ని అందించడం జరిగింది. అది ఎంతవరకు నిజమనేది 1-2 సార్లు మనం వెరిఫికేషన్ చేసుకొని ఇతని వైపు న్యాయం ఉందని తెలిసిన తర్వాత మన యావత్ కృష్ణ ధర్మరక్షణ సైన్యం ఈ సమస్య పరిష్కారానికి కంకణం కట్టింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి వినండి. వస్తున్నాయి కాల్స్ బరాబర్ వస్తున్నాయి మీకు. ఇది వదలరు కదా. దాదాపు ఎన్నో వేల మంది ఉన్న గ్రూప్. ఆన్లైన్ కంప్లైంట్ స్టార్ట్ అయిందంటే ప్రతి స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తారు, ప్రతి ఏరియాలో కంప్లైంట్ ఇస్తారు. ఇక అది పెంట చేసుకోవడమే. అది పెంట సంస్థ పేరేంటి? నేను చెప్పా కృష్ణ ధర్మరక్షణ అని చెప్పా మీకు ఆల్రెడీ.
కృష్ణ ధర్మ రక్షణ. ఓకే. ఇది ఏదో యూట్యూబ్ లో 4 వీడియోలు పెట్టుకొని పోయే బ్యాచ్ కాదు. సార్. వాట్సాప్ గ్రూపుల్లోనే దాదాపు 30,000 మంది సైన్యం ఉంది. ఓకే. ఓకే. ఒక తాటి మీద ఉంది 30,000 మంది సైన్యం. కావాలంటే నీకు గ్రూప్ నిన్ను కూడా యాడ్ చేయమంటే గ్రూప్ లో యాడ్ చేస్తా. వచ్చే పోయే మెసేజ్లు చూద్దు కానీ మీరు. అలాంటి గ్రూప్ ఇది. నేను ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి మీకు ఎన్ని రోజుల నుంచి నేను ట్రాక్ చేసుకుంటూ వస్తున్నా మిమ్మల్ని. నేను చెప్పినా సార్, ఇప్పుడు నేనే అంటే నేను ఎంప్లాయ్ కదా సార్, నేను మొన్న సార్కి చెప్పినా ఇట్లా మీరు కూడా చేశానంట సార్కి. దున్నపోత మీద వాన పడ్డట్టుంది వానికి. ఆ ఎండి అనే పర్సన్ కి అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు. విన్నారు కదా, ఫోన్ చేస్తే ఇంకోటి ఎంతో అలసిపోయి ఎంతో పోరాటం చేసి వారి వైపు సున్నితంగా ఈ సమస్య పరిష్కారం అయితే చాలు, ఆ బాధితుడికి డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళ కుటుంబాన్ని నిలబడితే చాలని సుమారు 15 రోజుల పాటు శ్రమించాము, అలసిపోయాము. ఇక మాకు వేరే దిక్కులేక ఇక మేము ఎదురు దాడి చెయ్యక తప్పలేదు. ఇది న్యాయబద్ధంగానే జరిగిందని మా ప్రగాఢ విశ్వాసం. దీని ఫలితంగా ఏం జరిగిందో ఒకసారి చూడండి. హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్. నా పేరు రమేష్. మీ పేరండి? చూశాను సార్ నా పేరు. మీరు భవ్య చిట్ ఫండ్స్ కంపెనీలో వర్క్ చేస్తారా? అవును సార్. కాదు సార్, మీరు చిట్ ఫండ్స్ కంపెనీ ఎందుకు ఓపెన్ చేస్తారు? పేదవాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని వాళ్ళు వేధించడానికా? లేదు సార్, ఇలా క్లోజ్ అవుతుంది సార్, చెప్పిన సార్ వాళ్ళకి. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఇలా 7 వరకు క్లోజ్ అవుతుంది. ఇప్పుడు 7 వరకు క్లోజ్ అవుతుంది అంటున్నారా? ఎలా నమ్మాలి మీకు? ఇలాగే చెప్పుకుంటూ వస్తున్నారు కొద్ది రోజుల నుండి. ఇప్పుడు మీరు ఎంప్లాయర్ కదా అందులో? అవును, ఎంప్లాయీ సార్. సామాన్య జనాల దగ్గర తీసుకొని వేధించి అలాంటి డబ్బులు మీరు సార్ ఒకటి ఎవరైతే వేధించలేదు సార్. ఇప్పుడు మా కంపెనీకి ఏంటంటే కోవిడ్ తర్వాత 100 కోట్లు అయినాయి సార్ కంపెనీ. అంటే స్టార్టింగ్ ఎత్తుకున్న వాళ్ళు ఎవరు కట్టలేదు. వాళ్ళ దగ్గర కడదామని చెప్తే వాళ్ళు లీగల్ పోండి సూట్ ఫైల్ వేయండి అని చెప్పి అంటారు. అది కూడా చేసిండ్రు. దగ్గర 40 కోట్ల వరకు వేసిన సూట్ ఫైల్, మిగతా కూడా ప్రాసెస్ లో ఉన్నాయి సార్. భవిత చిట్ ఫండ్స్ అండి. అవును సార్. మీరు సార్? 2 నిమిషాలు మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడినా. నా పేరు దాసరాజు అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను, తూర్పుగోదావరి జిల్లా. ఓకే సార్. నేను కృష్ణ ధర్మ రక్షణ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఓకే సార్. వాస్తవానికి మీ చిట్ ఫండ్స్ లో సోకా నాగేశ్వరరావు గారు అమౌంట్ కట్టారు. ఓకే సార్. అది 2 నెలల నుంచి ఇస్తానని చెప్పేసి చివరికి 25,000. ఒకడు వచ్చింది వేరే, 10 మంది వచ్చింది వేరే, 100 మంది వచ్చింది వేరే, 500 మంది వస్తే ఎలా ఉంటుంది మీ పని చెప్పు? బాగున్నా సార్. అవును, బాగుండదు. అది చూసుకోమని చెప్పు. 500 మంది పక్కా వస్తారని చెప్తున్నా. ఓకే సార్. నీకు ఇప్పుడు ఎన్ని కాల్స్ వచ్చినాయి? సుమారుగా 100 కాల్స్ వచ్చినాయియా? వచ్చినాయి. మొత్తం ఇవ్వలేదు సార్. వచ్చినాయి కదా. సో మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. నేను చేయడం నువ్వు కాదు నువ్వంటే అదే మీ కంపెనీ వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అవునవును. నాకు ఎప్పుడు మళ్ళీ చెప్తా సమాధానం? నువ్వు చెప్తాను సార్, రేపు చేస్తా. రేపు ఈ నంబర్ నాకు చేసి నువ్వు చెప్పు, ఇలా పేమెంట్ పలానా రోజు అవుతుంది సార్, నాకు ప్రాబ్లం ఉండదని చెప్తే నేనది కాల్ రికార్డింగ్ చేసుకుని నేను నాగేశ్వరరావు చెప్తా. సరే సార్. లేదంటే మాత్రం రావాల్సి వస్తుంది తమ్ముడు, చెప్తున్నాను. నేనైతే పక్కా వస్తాను, నాతో పాటు ఒక 500 మంది తీసుకొని వస్తాను నేను. ఓకే సార్. చెప్తున్నా. మీ ఆఫీస్ దగ్గర మాత్రం మరి ఏంత అయితే నాకు తగలబడుతుంది. ఏం చేయాలి? ఎవరు చేయాలి? మేము బిఫోర్ కేసు పెడతాం పోలీస్ స్టేషన్ లో. ఈ విధంగా మాకు న్యాయం జరగాలి. జరిగితే మేము యాక్షన్ తీసుకున్నాం. జరగలేదంటే మాత్రం వెళ్ళి మేము తగలబెడతాం. ఒకటే మాట చెప్తాం, ఇంకేం లేదు. సరే సార్. ఓకే సార్. మీ ఎండి ఇల్లు ఎక్కడ? ఎండి ప్రస్తుతానికి హైదరాబాద్ ఉంటున్నాడు. ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ ఉంటుండు? అంటే మాదాపూర్, కానీ మనకు కరెక్ట్ గా తెలియదు. అది తెలుసుకొని నాకు కొంచెం హెల్ప్ చేయాలి తమ్ముడు. చేస్తా సార్. మన పర్సనల్ ఇది నాకు తెలుసుకుని హెల్ప్ చేయాలి. ఎక్కడున్నా కానీ వదిలేదు లేదు, ప్రసక్తి లేదు. న్యాయం జరిగినంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదు. తగలబెడతాం, డెఫినెట్లీ తగలబడిపోద్ది. ఆఫీస్ కానీ ఇవన్నీ. ఆఫీస్ ఓన్ ఆఫీసా లేకపోతే రెంటే తెచ్చుకున్నాడా? రెంటే. ఇప్పుడు ఈ పోరాటంలో మన కృష్ణ ధర్మ రక్షణ చాలా అగ్రెసివ్ గా దేనికైనా తెగించేటువంటి ధర్మ పోరాట యోధులు సుమారు 250 మంది ఈ పోరాటంలో పాలు పంచుకున్నారు. తద్వారా మనం అనుకున్నది సాధించగలిగాం. ఆ రైతుకి, సామాన్య రైతుకి తన నష్టపరిహారాన్ని, తను నష్టపోయినటువంటి డబ్బుని తిరిగి విప్పించగలిగాం. ఆ తర్వాత అతని మాటల్లో ఆనందం చూడండి. అందరికీ కూడా జై శ్రీరామ్ అండి. నేను పగిడిపల్లి చెన్నకేశ్వర్లు. మనం గతంలో లాస్ట్ శనివారం నాడు చేసిన పోరాటం ఏదైతే ఉందో, భవితశ్రీ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మళ్ళా మన దగ్గరికి అయితే రావడం జరిగింది. చివరాఖరికి ఆ వ్యక్తి ఎవరైతే లోకనాగేశ్వర గారు ఉన్నారో ఆయనకి ఈరోజు అంటే 23/5/2024 ఇప్పుడు నైట్ 10 గంటల ఆ ప్రాంతంలో మరి ఒక 25,000 రూపాయలు డబ్బులు అనేది పంపించడం జరిగింది. ఇంకా మన వాడికి రావాల్సిన మొత్తం అంటే దాదాపు 49,000 50,000 మధ్యలోనే ఉందన్నమాట. దాదాపు 1,40,000 రూపాయల నుంచి ఒక 50,000 రూపాయల వరకు తీసుకురాగలిగాం. దాదాపు 90,000 రూపాయలు ఆ వ్యక్తికి ఇప్పించగలిగాము. ఇది మన అందరి యొక్క విజయం. అసలు దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలి. ఐకమత్యంగా ఉంటే ఎంత బలంగా ఉంటుంది అనేది అసలు చెప్పలేమన్నమాట. ఒక ఒక సాధారణమైన కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి మనం ఇచ్చిన సపోర్టు, అతని కుటుంబంలో ఈరోజు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అంట. సరదాగా అంటే ఆ పాపకి బర్త్డే చేసుకుంటూ ఆయన ఎంత మురిసిపోతూ నాకు ఫోన్ చేశాడంటే ఆనందం అనేది నేను చెప్పలేకపోతున్నాను. అలా ఉంది. దీనికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన కేడిఆర్ అన్నగారికి, కృష్ణ ధర్మ రక్షణ అనే సంస్థ కూడా నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగ ఐకమత్యంగా ఉంటే ఇలా ఎన్నో ధర్మ పోరాటాలు, న్యాయ పోరాటాలు మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఖచ్చితంగా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై కేడిఆర్. నా పేరు నాగేశ్వరరావు, సత్తుపల్లి. భవితశ్రీ చిట్ ఫండ్ తరపున చేసిన మీ సహాయం ఎన్నటికీ మర్చిపోలేనిది. అలాగే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ రుణపడి ఉంటాను నేను. నిన్న అనగా 23/5/2024 నైటు 10:30 మళ్ళీ 25,000 రూపాయలు సెండ్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు చేసిన సహాయం చూశారు కదా, అందరికీ మర్చిపోవాలి. వీడియో స్పీడ్ గా వెళ్ళడం కోసం, ఎక్కువ లెంత్ అవ్వకుండా ఉండడం కోసం దాన్ని కొంచెం స్పీడ్ చేస్తున్నాము. ఆ వాయిస్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. కుటుంబాన్ని మనం కాపాడగలిగాం ఒక రకంగా చెప్పాలంటే మనందరం కలిసి. ఇది కృష్ణ ధర్మరక్షణ విజయం 100కి 100 పాళ్ళు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణ ధర్మరక్షణ అంటే ఏదో ఒక హిందుత్వ సంస్థ, కేవలం హిందుత్వ పోరాటాలు చేస్తుంది, హిందుత్వానికి అన్యాయం జరిగితే దాని గురించే ప్రశ్నిస్తుంది అని అపోహలు పెట్టుకునే వారికి మాత్రం ఇవి నేను ఇంతకాలం బయట పెట్టలేదు, ఇక మీద బయట పెట్టక తప్పటం లేదు. మేమేం చేస్తున్నామో మీకు తెలియాలి. ఇది హిందుత్వ సంస్థే కావచ్చు, కానీ మన హిందువులకి ఎవరికి అన్యాయం జరిగినా, అది రైతు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక సామాన్య చిన్న వ్యాపారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవారు కావచ్చు, అతను హిందువు అయితే అతనికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా కృష్ణ ధర్మరక్షణ ఉంటుంది. 100 సమస్యలు వస్తే, 100 కంప్లైంట్లు వస్తే 100 మేము సాల్వ్ చేయలేకపోవచ్చు. అంత బలం, అంత ఆర్థిక భరోసా మన దగ్గర లేకపోవచ్చు. కానీ కనీసం 3-4 అయినా మనం చేయగలుగుతాం. ఆ కుటుంబాలకి న్యాయం చేయగలుగుతాం. తద్వారా మన హిందువులకి ఒక రక్షణ అంటూ ఉంది అని నిరూపించగలుగుతాం. ఎవరికైతే మేము హెల్ప్ చేస్తున్నామో వారిని మన టీంగా జాయిన్ చేసుకుంటాం. వారితో పాటు మళ్ళీ ఎవరికైనా అన్యాయం జరిగితే దాని పోరాటం చేస్తూ ఉంటాం. ఇది సుమారు 3 సంవత్సరాలుగా సుదీర్ఘంగా జరుగుతుంది. ఎన్నో 100 మందిని మనం కాపాడగలిగాం. ఏంటండి, 100 మందిని కాపాడగలిగాం. దానికి నేను సగౌరవంగా చెప్పగలను. ఇందులో ఒక్కటి కూడా అబద్ధం లేదు. ఇంకొక విషయం మీరు చూడాలి. ఒక సామాన్య ఉద్యోగి తను చేసినటువంటి పొరపాటుకి బలైపోయి ఒక స్థాయికి వెళ్తున్నప్పుడు మన కృష్ణ ధర్మరక్షణ వాళ్ళని ఎలా ఆదుకుంది అనేది ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. ఒకసారి వినండి. జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్, అందరూ కూడా పూర్తిగా వినాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గ్రూప్ సభ్యులకి ఈ విషయం తెలియాలి. ఈ గ్రూప్లో ఈ నెలలో మనం 3 పోరాటాలు చేసాం. ఆ విషయం మీకు గుర్తుంటుంది. ఈ 3 పోరాటాలు కూడా విజయవంతం అయ్యాయి. ఏది మనం ఫెయిల్ అవ్వలేదు. ఖచ్చితంగా విజయం సాధించాం ఈ గ్రూప్ ద్వారా. ఒక ఉద్యోగం చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి మన హిందూ సోదరుడు, అతనికి హిందుత్వం అంటే చాలా ఇష్టం. మన భావజాలాన్ని ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు అతను. కాకపోతే అతను మనతో పాటు కనీసం ఒక 2 నెలల క్రితం మనతో పాటు జాయిన్ అయి ఉంటే, మనతో పాటు పనిచేసి ఉంటే, మన గ్రూప్లో ఆయన ఉండుంటే కనుక ఒక పెద్ద సమస్య నుంచి బయటపడేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతను చేసేది చేసుకుంటూ వెళ్ళిపోయారు. అతనికి కొంత అనుభవం లేకపోవడం ద్వారా కొన్ని పొరపాట్లు జరిగిపోయినాయి. ఆ పొరపాట్లు చేయడం ద్వారా నిన్న నాకు నిజంగానే చాలా చాలా బాధ అనిపించింది. గుండు కోతకి గురైనట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆ చిన్న పొరపాటు వల్ల అతను సుమారు ఒక 70-80 వేలు డబ్బు పరంగా నాసిపోయాడు. 70-80 వేలు లాస్ అయ్యాడు. దానికి తోడు కొన్ని అవమానకర సంఘటనలు జరిగాయి. అతను బాధపడవలసి వచ్చింది. అలాగే ఎక్కడో తెలియని ఊరు, ఏదో రాష్ట్రంకి వెళ్ళి అక్కడ అతని మీద కేసు పెడితే అక్కడ చేతులు కట్టుకొని నించోవలసి వచ్చింది. ఇదంతా కూడా కేవలం చిన్న పొరపాటు వల్ల, ధర్మ పోరాటం గురించి అవగాహన లేకపోవడం ద్వారా ఆ బాధ అతను పడవలసి వచ్చింది. నాకు తెలిసి అతను ఇక మీదట తెలుసుకొని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. అతని అనుభవాన్ని కొన్ని 100 మందికి పంచుతారని అనుకుంటున్నాను. ఎలా వెళ్తే బాగుంటుందో అతనికి ఒక అనుభవం అయితే వచ్చింది. అది చాలా పెద్ద దెబ్బ. ఆయన జీవితంలో ఇలాంటిది ఎప్పుడు అనుభవించి ఉండరు కావచ్చు.
ప్రస్తుతం ఈ గ్రూప్లో కూడా అతను ఉన్నారు. అతని పేరు సత్యనారాయణ గారు, నంద్యాలలో ఉంటారు. ఈయనకి ఒక 3 రోజుల క్రితం నాకు ఫోన్ చేయకపోయి ఉంటే ఇది చాలా పెద్ద సమస్య అయ్యేది. అతని ఇంటికి వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. ఎందుకంటే లాయర్తో, డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాత నేను ఇది కన్ఫర్మ్ చేసుకున్నాను. అతను నాకు 3 రోజుల ముందు ఫోన్ చేశారు కాబట్టి అతని ఒంటి మీద దెబ్బ పడకుండా, అతన్ని అరెస్ట్ చేయకుండా బయటికి తీసుకురాగలిగాం. ఇప్పుడు క్షేమంగా అతను వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కానీ అతను జరిగిన నష్టం మాత్రం ఖచ్చితంగా మనం పూడ్చలేంది. కానీ మరింత నష్టం జరగకుండా మాత్రం మనం చూడగలిగాం. ఇతను ధర్మ పోరాటం అంటే ఇష్టమే, ధర్మ పోరాటానికి సహాయం చేసే గుణం ఉన్నవాడే, ఎంతో మంచిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నవాడే, సమాజంలో ఒక గౌరవంగా వెతుకుతున్నవాడే. కానీ అతనికి ధర్మ పోరాటం గురించి అవగాహన లేకపోవడం ద్వారా అతను ఇబ్బంది పడి ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయింది. అతను ఉద్యోగం పోయే స్థాయికి వెళ్ళింది. ఇంకా అతను మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. ఆ సమయంలో మనల్ని కాంటాక్ట్ అయ్యాడు. మనల్ని కృష్ణ ధర్మరక్షణను సంప్రదించాడు. మీరు నాకు హెల్ప్ చేయగలరా? ఆ ఒక్క మాటతో మేము మన సొంత అన్నదమ్ముల్లాగా అతన్ని ట్రీట్ చేసి మనం ఏం చేయగలమో అది కేవలం 2 రోజుల్లో అతనికి హెల్ప్ చేశాము. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతిఫలం అతని మాటల్లో మీరు వినండి. కేడిఆర్ అన్నగారు నిన్న పెట్టినటువంటి వాయిస్ మెసేజ్లో ఒక ఎంప్లాయీ పొరపాటున అతనికి అనుభవం లేకపోవడం వల్ల ఒక కేసులో ఇరుక్కున్నారు అని వివరంగా చెప్పారు కదా. ఆ వ్యక్తిని నేనేనండి. నేను ఫార్వర్డ్ మెసేజ్లు అన్నగారిని కన్సల్ట్ అవటం వల్ల ఈ సమస్య నుంచి దరిదాపుగా బయటపడ్డాను. ఇప్పటికీ కొంచెం మానసికంగా ధైర్యం కోల్పోయి బాధతోనే ఉన్నాను. ఇంకా దీని గురించి వివరంగా చెప్పే అంత ఓపిక కానీ ధైర్యం కానీ ప్రజెంట్ లేదు. నాకైతే ఈ విషయంలో అన్నగారు చాలా హెల్ప్ చేశారు. నాకు ముఖం తెలియని ఏరియాలో ఒక లాయర్ గారిని అరేంజ్ చేసి ఈ సమస్య పెరగకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేసి నన్ను ఒడ్డున పడేశారు. ప్రస్తుతానికి హ్యాపీగానే ఉంది. కాకపోతే నా మానసిక పరిస్థితి కొంచెం మంచిగా లేక ఇంకా వివరంగా చెప్పలేకపోతున్నాను సార్. ఆ కేడిఆర్ అన్న గారికి ధన్యవాదాలు. విన్నారు కదా, జై శ్రీరామ్. అప్పటికి ఆయన చాలా కుమిలిపోతూ, కానీ విషయం తెలియాలి, మన వాళ్ళకి చెప్పాలి, నాకు ఎలా హెల్ప్ చేశారో నేను సగౌరవంగా చెప్పాలి అనుకుంటూ బాధలోనే అతను మెసేజ్ పెట్టారు. అది కొన్ని 100 మంది విని ఆశ్చర్యపోయారు. ఇదంతా కూడా చట్టబద్ధంగా మేము చేస్తున్నటువంటి పోరాటం. ఒక్కొక్కసారి చట్టం, రాజకీయాలు, ఆర్థిక స్తోమత మనకి అనుకరించకపోవచ్చు, సహకరించకపోవచ్చు. మనం చాలా విషయాల్లో వీక్గా ఉన్నాం, అవి మీకు కూడా తెలుసు. కానీ ఒక్కొక్కసారి మన తలకు మించిన భారమైన, మన కుటుంబాలకి, మన ప్రాణాలకి ముప్పు వస్తున్నా కూడా వెనకడుగు వేయకుండా పోరాడతాం. అదే నంద్యాలలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. మీకు యూట్యూబ్లో కూడా పోస్ట్ పెట్టాను, మీరు చూసారు లేదో. 30 మందికి పైగా మన మల్లి నాయక్ ఇంటికి వెళ్ళి కొట్టబోయారు. అతను చేసిన పని ఏంటి? అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నని బెదిరించి కొట్టడానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ సమయంలో అతను దొరికితే అతని పరిస్థితి ఏమిటి? ప్రాణాలు కూడా తీసేద్దిరా? ఎందుకంత హీనమైన దాడికి దిగజరగలిగారు వాళ్ళు? ఆ సమయంలో మన కృష్ణ ధర్మరక్షణ, ఆ మల్లి నాయక్ అనే నా మిత్రుడికి అండగా లేకపోతే పరిస్థితి ఏమవుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. కేవలం కృష్ణ ధర్మరక్షణ సపోర్ట్ చేయడం ద్వారా ఎవరైతే దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో కేవలం ఒకే ఒక నైట్ లో వాళ్ళకి వణికి పుట్టించి మరుసటి రోజు ఉదయమే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకెప్పుడు నీ జోలికి రాను, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి క్షమాపణ చెప్పి అతని సైడ్కి వెళ్ళాడు. ఇదంతా కూడా యథార్థంగా మేము చేస్తున్నటువంటి పోరాటం. కానీ వీటిల్లో మేము ఎక్కువ శాతం బయటికి చెప్పలేని పరిస్థితి, ఇబ్బందికర వాతావరణాలు వచ్చే పరిస్థితి. ఎవరైతే పోరాటంలో మధ్యవర్తిగా, ఎవరైతే పోరాటంలో దిగినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను దారుణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మనం కొన్నాళ్ళ క్రితం ఒక మహిళామూర్తికి, తన భర్త చనిపోయినటువంటి 2 పిల్లలు పెట్టుకున్నటువంటి మహిళామూర్తికి హెల్ప్ చేశాం. ఆమె కృతజ్ఞతకి ఇప్పటికీ గ్రూప్లో ఉంటూ మనల్ని మోటివేషన్ చేస్తూ ఉంది. ఒకసారి జై శ్రీరామ్ అన్నయ్య. ఎక్కడ ఆపదైతే అక్కడ మీరు ఉంటారు. మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్య. మీరు మాలాంటి వాళ్ళని ఎంతమందినో ఆదుకున్నారు. ఎక్కడైతే ఆపద ఉంటారో అక్కడ మీరు వస్తున్నారు. మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్య. మీకు 100,000,000 వందనాలు అన్నయ్య, పాదాభివందనాలు. ఇలాంటి అన్నయ్య మాకు ఉండాలి. మీరు నడిపించి. వాస్తవానికి వీళ్ళు పొగుడుతున్నటువంటి పొగడతలకి నేను అర్హుణ్ణి కాకపోవచ్చు,
మన సంస్థ అంతగా విజయాలు సాధించలేదేమో అని ప్రజల్లో చాలా మందికి అనిపించవచ్చు. ఇదేదో అతిపోగడా అని అనిపించవచ్చు. ఏదో మేము ఎక్స్ట్రాలకు పోతున్నామని మీకు కొంతమందికి అనిపించవచ్చు. కానీ మేము నిజాయితీగా, నిబద్ధతతో మన హిందూ సమాజం కోసం పనిచేస్తున్నాం. అదొక్కటి మాత్రం మేము చెప్పగలం. వాళ్ళ పొగడతలు అబద్ధమా, నిజమా, లేకుంటే అతి చేస్తున్నారా, ఎక్కువ పొగుడుతున్నారా అనేది మనకు అనవసరం. కానీ ఆ పొగడతల్ని నేను స్వీకరించట్లా. యావత్ కృష్ణ ధర్మ రక్షణలో ఉన్నటువంటి పోరాట యోధులు, కార్యకర్తలు ఈ సమస్యల్లో పాలు పంచుకొని తమ వంతు పాత్ర పోషిస్తూ ఎవరైతే పోరాటం చేస్తున్నారో అందరికీ కూడా ఈ పొగడత చేరుతుంది. ఖచ్చితంగా నన్ను పొగిడినట్టు నేను భావించడం లేదు. సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ పొగడ్త చెందుతుంది. ఎందుకంటే ఎవరో డబ్బులు ఇచ్చి పొగిడించేది కాదండి. వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని ఒక భరోసాగా నిలిచేటువంటి ఒక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి ద్వారా ఆ సమస్య నుండి బయటకు వస్తే వాళ్ళ ప్రాణహాని నుంచి, వాళ్ళ గౌరవాన్ని తిరిగి వచ్చి వాళ్ళ ఆస్తిని వెనక్కి రప్పించగల వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజాయితీగా, ప్రేమగా సమర్పించేటువంటి ఒక ప్రేమ, అది మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి కొన్ని వందల సమస్యలను మనం పరిష్కరిస్తున్నాం. కానీ మనం ఇంకా చాలా చాలా వీక్గా ఉన్నాం. అనేక విషయాల్లో మనం డెవలప్ అవ్వాల్సిన ఉంది. ఎందుకంటే ఎక్కువ సమస్యలు కొండపోతగా మన దగ్గరికి వస్తున్నాయి. కానీ మనం వాటిని సాల్వ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కువ మంది ఇంకా కష్టపడడానికి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని వందల మందిని సమకూర్చగలిగాం. కానీ మన స్థాయి, మన బలం ఇంకా పెరగాలి. ఇది కేవలం నీతిగా, నిజాయితీగా, ఒకటికి 2 సార్లు ధర్మబద్ధంగా ఉంటే మాత్రమే మన పోరాటం ఉంటుంది తప్ప ఏమాత్రం చిన్న పొరపాటు మనవాడు వైపు ఉన్నా, మనవాడు తప్పు చేశాడని తెలిసినా ఖచ్చితంగా కృష్ణ ధర్మరక్షణ సపోర్ట్ చేయదు. 100% నిజాయితీగా ఉన్నవారికి, నిజం ఉన్నవారికి మాత్రమే మనం సపోర్ట్ చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇంకా పోరాటాలు సాగించవలసిన అవసరం ఉంది. దయచేసి మీరు మమ్మల్ని ఆర్థికంగా ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్తోనే మనం ఇంకా ఎక్కువ కష్టపడగలుగుతాం. మనం ఎంత కష్టపడితే అంత హిందూ సమాజానికి భరోసాగా ఉంటుంది. ఎందుకంటే నా దృష్టిలో హిందూ సమాజం అనాథుల్లాగా మారిపోతుంది. ఎందుకంటే మనకి రాజకీయ సపోర్ట్ లేదు, ఆర్థిక సపోర్ట్ లేదు. ఎవరు చూసినా కూడా మనల్ని ఏదో ఒక చేతకాని వాదుల్లాగా, మనల్లో మనం కొట్టుకునే వాళ్ళలాగా, వీళ్ళలో ఐకమత్యం లేదు అన్నట్టు చాలా వీక్గా, చాలా సింపుల్గా ఏదో అలా తీసిపడేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, మీ యొక్క సపోర్ట్ మాకు అందించండి. మమ్మల్ని మరింత పనిచేసేలా చేయండి. ఇవన్నీ కూడా మీ అంతర్గతంగా చేసే పనులు, మీరు అర్థం చేసుకోండి. కానీ కొన్ని మాత్రం మీకు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మేము ఏం చేస్తున్నామో మీకు తెలియాలి. ఎందుకంటే ఒక యథార్థ చిన్న సంఘటన చెప్తాను. మొన్నే చీరాలలో ఒక చిన్న చర్చి విషయంలో ఒక పక్కనే ఉన్నటువంటి ఆ చర్చి పక్కనే ఉన్నటువంటి చిన్న వ్యాపారి ఆ చర్చి సౌండ్ బాగా భరించలేక, అక్కడ వ్యాపారం చేయలేక పారిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 24 గంటలు చర్చి నుండి సౌండ్ వస్తూనే ఉంది. అది ఎక్కువగా ఉండి మెంటల్ టెన్షన్తో పారిపోయే సమయంలో ఏం చేయాలో తెలియక మనల్ని కాంటాక్ట్ అయ్యా, నేనేం చేయాలి, వ్యాపారం వదులుకొని వెళ్ళాలా, ఈ వ్యాపారం వదిలితే నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది, కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఎంత మొరపెట్టుకున్నా కూడా నా వల్ల కావటం లేదు, నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళానంటే నన్ను చంపేస్తారేమో భయంగా ఉంది, మీరే దిక్కు అని చెప్పి మన దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత 45 రోజుల్లో ఆ చర్చ్ సౌండ్ తగ్గించడమే కాకుండా ఆ చర్చిని కూడా మనం మూత వేయించగలిగాం, దానికి తాళాలు వేయించగలిగాం, దాన్ని నడపకుండా ఆపగలిగాం. దీనంతటికీ అతను అని తెలిస్తే తర్వాత ఏమవుతుంది, అతని మీద దాడి జరగవచ్చు, ఇంకేదైనా చెయ్యొచ్చు. అందుకని కొన్ని విషయాలు మేము బయటకు పెట్టకపోవడమే మంచిది. అతను అన్నాడు ధైర్యంగా, ఇంత పెద్ద హెల్ప్ చేశారు, నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది, విజయోత్సాహంతో ఉన్నాను, మీరు నా గురించి డీటెయిల్స్ పెట్టండి, అవసరమైతే ఫోటో పెట్టండి, నాకేం పర్లేదు, మా వెనక మీరు ఉన్నారని ఒక ధైర్యం వచ్చింది అన్నాడు. కానీ ఎప్పటికీ నీ వెనక ఉండకపోవచ్చు, కానీ నీకు ప్రమాదం నీ కుటుంబానికి వచ్చిందంటే మాకు వచ్చినట్లే, నిన్ను కాపాడమే మా ధ్యేయం తప్పితే నీ ద్వారా మేము పబ్లిసిటీ చేసుకోవడానికి మాకు ఇష్టం లేదు అని చెప్పి సున్నితంగా అతన్ని ఒప్పించి అతని డీటెయిల్స్ బయటకు పెట్టలేదు. దానికి ఎంతో ఆనందపడినటువంటి ఆ వ్యక్తి 516 రూపాయలు మన సంస్థకు పంపించాడు. అతను 1 రూపాయి పంపించినా కూడా నిజంగానే మేము చాలా సంతోషపడతాం. ఎందుకంటే మన పోరాట విజయం, ఒక సాటి హిందువుని మనం కాపాడుకోగలిగాం. అదొక్కటే మన ప్రధాన ధ్యేయం. బోధించు, సమీకరించు, పోరాడు, మన స్థాయికి తగ్గట్టు పోరాడదాం, విజయం సాధిద్దాం, మనందరం కూడా ఐకమత్యంగా మరింత బలపడదాం. స్వస్తి. ఈ యొక్క పోరాటాల్లో పాల్పంచుకుంటున్నటువంటి నా యావత్ కృష్ణ ధర్మరక్షణ సైనికులకి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలుపుకుంటున్నా. ఈ కేవలం 1 నెలలో చేసినవి మీకు చెప్పాను, చెప్పాలనిపించి, ఆర్థిక ఇబ్బంది అనిపించి మీకు చెప్పాను మిత్రులారా, అంతకు మించి ఏం కాదు. స్వస్తి. ధర్మం కోసం, దేశం కోసం
కదిలిన బలగం వెనుదిరగని సైన్యం ఘనఘనమని అడుగేసిన సేన కృష్ణ ధర్మ రక్షణ ఘనఘనమని రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ ఘనఘనమని అడుగేసిన సేన కృష్ణ ధర్మ రక్షణ ఘనఘనమని రగిలే యువసేన కృష్ణ ధర్మ రక్షణ